రాజు సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయును. రాజు సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయును. యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడవగా, యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడవగా, యేసుతో టీవిగాను వెడలను, యేసుతో టీవిగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధనారంభుతో పోదమా. పవిత్ర గీతం, పరిశుద్ధ గీతం, ప్రణయ గీతం, ప్రేమ గీతం, పరలోకపు గీతం, అదే మన పరమగీతం. పరమగీతము నుండి పరమరాజ్యమునకు అనే ఈ శీర్షికను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ కడవరి కాల సిద్ధపాటు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి చేరి వచ్చినటువంటి ప్రియాతిప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరట శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మీలో అనేకులు ఈ పరమగీతము నుండి పరలోక రాజ్యమునకు లేదా పరమరాజ్యమునకు అనే కార్యక్రమము ప్రసారం అవుతూ ఉండగా మీరు ఎంతోమంది ప్రత్యేకంగా నాకు ఫోన్ కాల్స్ చేసి నాతో మాట్లాడుతున్నారు. అలాగనే మీ స్పందన తెలియపరుస్తున్నారు, ప్రార్థన అవసరతలు తెలియపరుస్తున్నారు. అన్నిటికంటే విశేషముగా చక్కటి వాక్యాన్ని బోధిస్తున్నారు. వాక్యములో మేము బలపడుతున్నాము. ముఖ్యంగా పరమగీతముల గ్రంథము నిజంగానే సమాజంలో చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. కానీ ఆ పరమగీతముల గ్రంథం పరలోక రాజ్యానికి నడిపిస్తుందని, పరమరాజ్యం వైపుగా మనల్ని నడిపిస్తుందని మేము గ్రహించగలుగుతున్నాము. మీలో అనేకులు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి నేను మన ప్రభువైన యేసుక్రీస్తుని ఎంతగానో స్తుతిస్తూ, ఘనపరుస్తూ, పూజిస్తూ, మహిమపరుస్తూ, ఆరాధిస్తూ, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమము ఒకవేళ మీరు మిస్ అవుతే గనక మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్లో ప్రశాంత్ కుమార్ అని నా పేరు మీద హానోక్ ఎవాంజలిజం మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అందులో కూడా మళ్ళీ ఈ కార్యక్రమాలు, ఈ ప్రసంగాలన్నీ కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అట్టి యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నట్లయితే మీరు కావాలంటే మళ్ళీ ఆ వాక్యాలు విని వాక్యాల్లో బలపడవచ్చు. ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరొక ప్రాముఖ్యమైన విషయం, మీలో చాలామంది మరి కార్యక్రమాలను చూసి స్పందిస్తున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే మీరు ఫోన్ కాల్స్ చేసి మీ ప్రార్థన అక్కరలు తెలియపరుస్తున్నారు. అందుకొరకే దేవుని స్తుతిస్తున్నాను. మీ కొరకు నేను ఖచ్చితంగా ప్రార్థిస్తున్నాను. ఈ పరిచర్య కొరకు, నా కొరకు మీరు ప్రార్థించగలరని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియులారా, మీ ముందు నిలబడ్డటువంటి ఈ యొక్క దీనదాసుడు ఒకే ఒక భారము, ఒకే ఒక ఆశతో నిలబడ్డాడు. అదేంటంటే వధువు సంఘముగా నీవు నేను అలంకరింపబడి పెళ్లి కుమార్తెగా యేసుక్రీస్తు ప్రభువారు పెళ్లి కుమారుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు రెండవసారి ఆయన రాకడను ఎదుర్కొని ఆ రాజ్యంలో ప్రవేశించే విధంగా మిమ్ములను, నన్ను, మనలందరినీ కూడా ఆధ్యాత్మికంగా బలపరచటము, వధువుగా సిద్ధపరచటమే ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశముతో ఈ యొక్క పరిచర్య సాగుతూ ఉండగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా కొరకు, పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఈ రోజున మనము నేర్చుకునే అంశము పరమగీతము నుండి పరమరాజ్యమునకు. అవును ప్రియులారా, చాలామంది సమాజంలో కానీ సంఘాల్లో కానీ ఈ పరమగీతమును అపార్థము చేసుకొని ఒక ప్రమాదము ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు లేకుండా, ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క గ్రంథాన్ని చదవకపోతే, దైవికమైన చింతన లేకుండా ఈ గ్రంథాన్ని చదివితే చాలా ప్రమాదము జరగవలసి ఉన్నది. సాధారణంగా ఎవరైనా అనుకుంటారు, ఏంటి ఈ ప్రేమ గీతం ఎలా ఉన్నది, ఈ ప్రణయ గీతం ఎవరి మధ్యలో అని అనుకుంటూ ఉంటారు ప్రియులారా. కానీ ఈ పరమగీతాన్ని ప్రార్థనా పూర్వకంగా చదివితే, పరిశుద్ధాత్మ శక్తి సహాయముతో చదివితే
ఇందులో ప్రియుడు యేసుక్రీస్తు కనబడతాడు. షూలమ్మితి నీవే కనిపిస్తావు. అక్కడ షూలమ్మితి ఏం మాట్లాడుతుంది? ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో మనమేం మాట్లాడుతున్నాం? అక్కడ షూలమ్మితి ఎలా ఉన్నది, ఇక్కడ మనం ఎలా ఉన్నాం అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది ప్రియులారా. అందుకనే ప్రార్థనాపూర్వకంగా చదవండి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఈ గ్రంథాన్ని చదవండి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, పరమగీతము నుండి పరమరాజ్యమునకు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమాన్ని నువ్వు వీక్షించినట్లయితే, ఈ యొక్క గ్రంథాన్ని నువ్వు శ్రద్ధగా చదివినట్లయితే, నేను చెప్పగలను, ఈ పరమగీతము గ్రంథము నువ్వు చదువుతూ ఉండగా నువ్వు పరలోక రాజ్యం వైపు అడుగులు వేస్తావు, పరమరాజ్యములోను ప్రవేశిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక పరమగీతముల గ్రంథాన్ని మనము చదివితే మనం పరమరాజ్యముకే ప్రవేశించగలుగుతాం. అందులో ఆ ప్రేమ అలా ఉంటుంది ప్రియులారా, ఆ ప్రియుడు అలాగా ఆకర్షించగలుగుతాడు మనల్ని. కనుక ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. పరమగీతములు 1వ అధ్యాయము 3వ వచనము. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. ప్రియులారా, ఈ కార్యక్రమంలో ఒకే ఒక వచనాన్ని 2 భాగాలుగా మనము విభజించి కొన్ని విషయాలు లోతుగా ధ్యానము చేద్దాం. ఒక భాగములోని ఒక మాట ఏంటంటే, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన కలిగినది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. ఇది మొదటి భాగం. 2వ భాగం ఏంటంటే, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. ఈ 2 భాగాలను విడమర్చి విపులంగా కొన్ని విషయాలను మనము ధ్యానము చేద్దాం. ఇందులో ప్రియుడు ఎవరో కనిపిస్తారు, ప్రియురాలు ఎవరో కనిపిస్తారు, మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందో కూడా కనబడబోతా ఉంది. శ్రద్ధగా 2 మాటలు విపులంగా ధ్యానము చేద్దాం. నీ పేరు పోయబడిన పరిమళ తైలము. ఎవరు నీ పేరు అంటున్నాడు? ఆ పేరు ఎవరిది? మొదటి భాగంలో అయితే నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన కలిగినది అంటున్నాడు. ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మానవులమైనటువంటి మనము సర్వసాధారణంగా మన శరీరానికి కానివ్వండి, మన ఒంటికి కానివ్వండి, మనము ఏదో ఒక రకమైనటువంటి తైలమును మనం వాడుతూ ఉంటాం. ఇంగ్లీష్లో పర్ఫ్యూమ్స్ అంటున్నారు. ఈ పర్ఫ్యూమ్స్ కానీ, డియోడ్రెంట్స్ కానీ, ఈ తైలములు మన వస్త్రాలకు మనం కొట్టుకున్నప్పుడు, మన శరీరాలకు మనం కొట్టుకున్నప్పుడు సువాసన కలిగిస్తాయి. అదే తైలము కొంతకాలంగా మనం వాడుతూ వచ్చామనుకోండి, కొన్ని సంవత్సరాలుగా మనం వాడుతూ వచ్చామనుకోండి, ఎవరైనా బయట మనల్ని గుర్తుపడతారు ప్రియులారా. ఈ తైలము సువాసన ఫలానా వ్యక్తిది అని వెంటనే గుర్తుపట్టగలుగుతారు. ఆ తైలము మనం పూసుకోకంటే ముందు మన పరిస్థితి ఎలా ఉన్నది, ఆ తైలము పూసుకున్న తర్వాత మన పరిస్థితి ఎలా ఉన్నది, మన వాక్యాన్ని బట్టి కొన్ని విషయాలు మనము ధ్యానము చేయగలగాలి. ఇక్కడ ఒక తైలము కనబడుతూ ఉన్నది, అది పరిమళ తైలము, సువాసననిచ్చేటటువంటి తైలము. అయితే ఎవరు పూసుకున్నారు? నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన కలిగినది. ఈ పరమగీతముల గ్రంథములో ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆయన పరిమళ తైలమును పూసుకున్నాడు. అది సువాసననిస్తూ ఉన్నది. అది సువాసన ఇస్తూ ఉన్నది కాబట్టి ఏం చేశారంట? కన్యకలు ప్రేమించడం మొదలుపెట్టారంట. ఈ లోకంలో ఏదైనా మంచి సువాసన ఇచ్చేది ఏదైనా కానీ ప్రజల్ని ఆకర్షిస్తుంది ప్రియులారా. మంచి సువాసనను ఎవరైనా కోరుకుంటారు ప్రియులారా. మంచి సువాసనను ఎవరు కాదనరు ప్రియులారా. మన ఒంటికి, మన బట్టలకున్న దుర్వాసన పోవటానికి ఆ యొక్క పరిమళ తైలము ఎంతగో ఉపయోగపడుతూ అందరినీ ఆకర్షించగలుగుతుంది. ఇక్కడ ఈ గ్రంథములో 1వ అధ్యాయము 3వ వచనములో ఒక వ్యక్తి ఆ పరిమళ తైలమును పూసుకున్నాడు. అయితే అది సువాసననిస్తూ ఉన్నది. మరి ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉన్నదో ఒకసారి మనం ఆలోచన చేయగలగాలి. అదే మొదటి భాగంలో 2వ మాట నేను చదువుతున్నాను. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. కొన్ని సువాసనలు ఇచ్చేటటువంటి డియోడ్రెంట్స్ లేదా పర్ఫ్యూమ్స్ కొన్ని గంటల వరకు సువాసననిస్తాయి. ఇంకొన్ని పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్ అయితే కొంతకాలము, అంటే 1 గంట, 2 గంటలు, 3 గంటల వ్యవధిలోనే, తక్కువ సమయంలోనే ఆ సువాసన నారిపోతుంది. కానీ కొన్ని డియోడ్రెంట్స్, కొన్ని పర్ఫ్యూమ్స్ అయితే చాలా కాలం, అంటే 1 రోజు వరకు కూడా
కొన్ని సందర్భాల్లో ఆ బట్టలు ఉతకడానికి పంపించిన తర్వాత కూడా సువాసనించేటటువంటి కొన్ని కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ కూడా ఈ లోకంలో వాడడము సర్వసాధారణమే. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఒక వ్యక్తి, ఆయన పూసుకొని పరిమళ తైలము చాలా సువాసననిస్తుంది. ఆయన పేరే పోయబడిన పరిమళ తైలముతో సమానము. అసలు ఈ తైలముల విషయానికి మనం వస్తే నిర్గమకాండము 30వ అధ్యాయము 22 నుంచి 29 వచనాల వరకు మనము చూస్తే అక్కడ కూడా కొన్ని సువాసనలు, అక్కడ కూడా కొన్ని తైలములు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చదువుదామా ఒకసారి. యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధుల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధములు గల లవంగి పట్ట సగము అనగా 280 తులములు ఎత్తును, నిమ్మగడ్డి నూనె 280 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులముల ఒలివ నూనె సంభారమును 3 పళ్ళము తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను, అది ప్రతిష్ఠిత అభిషేక తైలమగును. ఇక్కడ మన ప్రభు అయిన యెహోవా కొన్ని నియమ నిబంధనలు మోషే గారికి ఇస్తున్నారు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, గుడారము దగ్గరికి వచ్చేటప్పుడు, బలిపీఠము దగ్గరికి వచ్చేటప్పుడు ఎలాంటి పరిమళములు తీసుకొని రావాలి, ఎలాంటి సువాసనలు అక్కడ ఉండాలి, ఎలాంటి పరిస్థితుల్లో రావాలి, ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి, దాని యొక్క క్వాంటిటీ ఎంత, అది ఎంత ఉండాలి అనేది స్పష్టంగా ఈ నిర్గమ కాండములో ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీప వృక్షమును, దాని ఉపకరణములన్నిటినీ, దీప వేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. చూసారా ప్రియులారా, ఈ తైలములు తీసుకొని రమ్మంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దీపస్తంభము కానివ్వండి, మందసము కానివ్వండి, సాక్ష్యపు గుడారము కానివ్వండి, ధూప వేదిక కానివ్వండి, దహన బలిపీఠము కానివ్వండి, ఏమవుతుందంట, వాటిని ప్రతిష్ఠించాలా. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, బలిపీఠము దగ్గరికి వచ్చేటప్పుడు, మందసము దగ్గరికి వచ్చేటప్పుడు ఏ విధముగా రావాలి, ఏ విధముగా అవి పరిశుద్ధపరచబడతాయి, స్పష్టంగా నిర్గమ కాండములో మనకు కనబడుతూ ఉన్నది. ఈ నూతన నిబంధన గ్రంథములో దేవుని మందిరానికి వస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎలాంటి ఆలోచనలతో వస్తున్నావు, ఎలాంటి పద్ధతులతో వస్తున్నావు, ఎలాంటి జీవితముతో వస్తున్నావు, ఎలాంటి ప్రవర్తన కలిగి వస్తున్నావు. నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము అని లేఖనంలో రాయబడింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే, ఆనాడు మోషేతో ప్రభు అన్నాడు, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఇలాగ వెళ్ళాలి, ఇవి తీసుకొని రావాలని తెలియపరచాడే. ఈరోజు కూడా మన జీవితంలో మనం గమనిస్తే, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనము పాటించవలసిన నియమావళి ఒకటి ఉన్నది, నిబంధన ఒకటి ఉన్నది, పద్ధతి ఒకటి ఉన్నది. ఈ రోజున చాలామంది దేవుని మందిరానికి వెళ్తున్నారు, కానీ అనాలోచితముగా వెళ్ళేవారు ఉన్నారు. ఆయన అంటాడు కదా, దేవుని మందిరంలో నీవు ఉన్నప్పుడు అనాలోచితంగా మాట్లాడకూడదు. దేవుని మందిరానికి నువ్వు వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. మారిపోతున్నటువంటి ఈ నవీన కాలపు స్వభావము, మనిషి ఎలా అయిపోయాడు, ప్రతిదీ కూడా మారిపోయినటువంటి స్వభావముగా మారిపోతుంది ప్రియులారా. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు విశ్వాసులలో భయము కనిపించట్లేదు, భక్తి కనిపించటం లేదు. దేవుని మందిరానికి అనాలోచితముగా వెళ్ళేవారు చాలామంది ఉన్నారు. ఒక మాట మనం ఇక్కడ గ్రహించాలి. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఒక విషయము శ్రద్ధగా ఆలోచించు. ఒక అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా వెళ్తావు? అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారి దగ్గరనో, నాయకుడి దగ్గరనో నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? నీకు ఇష్టం వచ్చినట్టుగా ఉండగలుగుతావా? నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తున్నావు? మరి బయటికి రావాలనుకున్నప్పుడు ఎలా వస్తున్నావు? అక్కడ వారి అనుమతి తప్పనిసరిగా కావాల్సిందే. కానీ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు, నా ప్రియమైన సహోదరి, ఈ మాట చాలా శ్రద్ధగా వినాలి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు అనాలోచితంగా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రవర్తనను సరిచూసుకోకుండా ఉండేవారు చాలామంది ఉన్నారు. కానీ నిర్గమ కాండంలో మనం చూస్తున్నాం, మన ప్రభు అయిన యెహోవా చెప్తున్నాడు, నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఇవి తీసుకొని వెళ్ళాలి. ఇంకా నేను ముందుకు వెళ్ళి చదివినట్లయితే, వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును అన్నాడు.
నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యము నీ జీవితానికి తగలగానే నువ్వు ప్రతిష్ఠితముగా చేయబడుతున్నావా, ప్రతిష్ఠింపబడుతున్నావా ఆలోచించు. ఏ స్థితిలో వెళ్తున్నావో తిరిగి అదే స్థితిలో వస్తే నీకేంటి ప్రయోజనం? దేవుని మందిరానికి ఎలా వెళ్తున్నావో అలాగే రావటము అది ఆచారం అవుతుంది సహోదరుడా సహోదరి, అది ఒక నామకార్థం అవుతుంది సహోదరుడా సహోదరి. దేవుని మందిరానికి వెళ్ళినటువంటి నీవు దేవుని వాక్యమును బట్టి నువ్వు ప్రతిష్ఠించబడాలి. కానీ ఈ రోజున జరుగుతుందా అలాగా? ఆలోచించాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని పక్షముగా మాట్లాడుతున్నాను. నీవు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు దేవుని మందిరములో ఉన్న ప్రతి వస్తువు నీకు తగిలినప్పుడు నీలో మార్పు కలగాలి. ఒక ఆరాధన జరుగుతూ ఉంటే ఆ ఆరాధన ద్వారా నీలో మార్పు కలగాలి. జనాలు చప్పట్లు కొడుతూ ఉంటే ఆ చప్పట్ల ద్వారా నీలో మార్పు కలగాలి. ప్రజలు పాటలు పాడుతూ ఉంటే ఆ పాటల ద్వారా నీలో మార్పు కలగాలి. ప్రార్థనలు చేస్తూ ఉంటే ఆ ప్రార్థనల ద్వారా నీలో మార్పు కలగాలి. దేవుని సేవకుడు నిలబడి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆ వాక్యాన్ని బట్టి నీలో మార్పు కలగాలి. అవే నిన్ను ప్రతిష్ఠిస్తాయి. అయితే నువ్వు ప్రతిష్ఠించబడగలుగుతున్నావా? అనాలోచితంగా వెళ్తే ఏంటి ప్రయోజనం? ప్రవర్తనను మార్చుకోకుండా దేవుని మందిరానికి వెళ్తే ఏంటి ప్రయోజనం? వారానికి ఒకసారి వెళ్ళాలి, మా పితరులు నేర్పించారు, మా కాపరి నేర్పించాడు, మా పెద్దవాళ్ళు నేర్పించారు అని నువ్వు ఆచారం కొద్దీ వెళ్తే నీకేంటి ప్రయోజనం? నీకేంటి లాభం? దేవుని మందిరానికి వెళ్తున్నావు, వస్తున్నావు, ఎవరో అర్పించినట్లుగా నీవు దేవుని మందిరంలో బలులు అర్పిస్తే ఏంటి ప్రయోజనం? ప్రార్థన చేస్తే ఏంటి ప్రయోజనం? భయము భక్తి లేకుండా, ప్రవర్తన మార్చుకోకుండా, పరిశుద్ధపరచబడకుండా, నీ బుద్ధి మార్చుకోకుండా నువ్వు ప్రార్థనలు చేస్తే, వాక్యాన్ని వింటే ఆ వాక్యము నువ్వు అంగీకరించకుండా, ఆ వాక్యము నీలో పని చేయకుండా నువ్వు నామకార్థంగా దేవుని మందిరానికి వెళ్ళి వస్తూ ఉంటే ఏమిటి ప్రయోజనం? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నిర్గమకాండములో అదే మాట మాట్లాడుతున్నాడు. ఇవన్నీ నువ్వు తీసుకొని రావాలి. ఆ మందిరములో ఉన్న ప్రతి వస్తువు ప్రతిష్ఠితం అవుతుంది అని అంటున్నాడే. మరి నువ్వు దేవుని మందిరానికి దీన మనసుతో వస్తున్నావా? విరిగి నలిగిన హృదయంతో వస్తున్నావా? అక్కడ మనం గమనిస్తే దేవుని మందిరానికి ఇద్దరు వచ్చారండి. ఒక ఆయన పాపి, ఒక ఆయన సుంకరి. సుంకరి ఎలా వచ్చాడు? ఏం ప్రయోజనం ఆయన జీవితంలో కలిగింది? ఒకసారి ఆలోచించు. పాపి ఎలా వచ్చాడు? ఏం ప్రయోజనం ఆయన జీవితంలో కలిగింది? ఆయన ఏం పొందుకున్నాడు? ఒకసారి ఆలోచించు. దేవుని మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరూ ఎలా రావాలో తెలిసినా? భయముతో భక్తితో రావాలి, విరిగి నలిగిన హృదయముతో రావాలి, ప్రాయశ్చిత్తపు మనసుతో రావాలి, దేవుడు ఏం మాట్లాడతాడో అని ఆసక్తితో రావాలి. బండలాంటి మన గుండెను బద్దలు చేసే దేవుని వాక్యం, అది ఖడ్గం, అది మన జీవితంలో పని చేయగలగాలి. అది సుత్తే మన జీవితంలో పని చేయగలగాలి. అది అగ్ని మన జీవితంలో పని చేయగలగాలి. అది సబ్బు మన జీవితంలో పని చేయగలగాల. కానీ దురదృష్టం ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరుడా, శ్రద్ధగా విను. ఈ రోజున చాలామంది, మనలో అనేకులు దేవుని వాక్యానికి లోబడటం లేదు. అది ఆశీర్వాదాలు ఇచ్చే వాక్యం అయితే అందరూ వింటున్నారు, కానీ ఖండించే వాక్యం అయితే ఎవరు వినట్లేరు. ప్రియులారా, ఇదే స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మన ముందుకు వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం అన్నాడు. మొదటిది, అది పరిమళ తైలము, సువాసన కలిగినది. ఎవరు పూసుకుంటున్నారు? నీవు పూసుకొను ఆ తైలము సువాసన కలిగినది, అది పరిమళ తైలము అన్నాడే. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం అన్నాడే. నీవు అనగారు ఎవరు? లూకా సువార్తలో 2వ అధ్యాయంలో 11వ వచనంలో రాయబడింది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనంలో రాయబడింది, యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సయ్య అను మాటకు అభిషక్తుడని అర్థము. ఇది అందరికీ తెలిసినదే. ఈ విధముగా ప్రియుని పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరమగీతములో గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో నీవు, నీ పేరు అనేది ఎవరికి సంబోధిస్తూ ఉన్నది అంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు. రాజులకు రాజు అన్నామే, ప్రభులకు ప్రభు అన్నామే, గీతాలకు పరమగీతం అన్నామే. ఆ గ్రంథములో కనిపిస్తున్నటువంటి, ఆ ప్రేమ లేఖలో కనిపిస్తున్నటువంటి ఆ ప్రియుడు ఎవరో తెలిసినా? మనం ఆరాధిస్తున్న మన ఆరాధ్య దైవమైన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఎంతమంది ఆయనను వెంబడిస్తున్నారు, ఎంతమంది ఆయనను ఆరాధిస్తున్నారు, ఎంతమంది ఆయన చేత ప్రేరేపించబడుతున్నారు. ప్రియులారా,
ఆయన పేరే పోయబడిన పరిమళ తైలముతో సమానం. సమాజంలో కొన్ని సందర్భాల్లో మన పేరు ఎవరికైనా వినిపిస్తూ ఉంటే వారు చీ అనుకునే స్థితిలో మనం ఉంటాం కొన్నిసార్లు. లేదా ఎవరైనా పేరు మనం వింటూ ఉంటే చీ అనుకుంటుంటాం మనము. కొన్ని పేర్లు మనకు నచ్చవు, కొంతమంది మనకు నచ్చరు. ప్రియులారా, యేసు ప్రభు వారి పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. ఆయన పూసుకొని ఆ పరిమళ తైలము సువాసన కలిగింది. ఆయన ఈ లోకములోకి వచ్చి ఈ లోకంలో నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి కొరకై ప్రాణాన్ని అర్పించాడు, రక్తాన్ని చిందించాడు, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, సిలువ మరణము నొందునంతగా తనను తాను సిలువకు అప్పగించుకున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఆయన పూసుకొని ఆ పరిమళ తైలము సువాసన కలిగినది. ఆయనను బట్టి ఎంతో మంది ఆకర్షించబడ్డారు. ఇదే శూలమితి ముందుకు వెళ్తే అంటుంది, నన్ను ఆకర్షించుము, నీ యొద్దకు పరిగెత్తుకొని వస్తాను అంటుంది. ఆ మాట మనము తర్వాత ఎపిసోడ్లో మనము ధ్యానం చేసుకుందాం. ఇక మనము సమయమును దృష్టిలో ఉంచుకొని త్వరగా ముగించుదాం. నీవు పూసుకొను ఆ పరిమళ తైలము సువాసన కలిగినది. నీవు అంటే ఎవరంటే ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు. సహోదరుడా, సహోదరి, ప్రాముఖ్యంగా యవనస్తులారా, అపార్థము చేసుకోవడానికి అవకాశం లేదు. లోకంలో ఒక వ్యక్తిది కాదు, ఒక స్త్రీ పురుషుడి మధ్యలో ఉన్న ప్రేమ కాదిది. ఇది కేవలము మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరు మాత్రమే. ఆ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. ఆ యేసుక్రీస్తు పూసుకొని ఆ పరిమళ తైలము సువాసననిస్తా ఉన్నది. యేసు ప్రభువారిని ఆరాధిస్తున్న వారలారా, యేసు ప్రభువారిని పూజిస్తున్న వారలారా, యేసు ప్రభువారిని వెంబడిస్తున్న వారలారా, మీరు కూడా అలాగా సువాసన కలిగిన వారిగా ఉండగలుగుతున్నారా? ఈ లోకంలో యేసు ప్రభు దగ్గర ఎన్నో తప్పులు పట్టుకోవాలని చూశారు శాస్త్రులు, పరిసయ్యులు, సుంకరులు. కానీ వారి వలన కాలేకపోయింది. ఎందుకు తెలిసినా? ఆయన పూసుకున్న తైలము పరిమళ తైలము. ఆయన పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. వారు ఎంత వెతికినా యేసు ప్రభు వారిలో ఒక పాపము కాదు కదా, బలహీనమైన ఒక క్రియ కూడా కనిపించలేదు. కారణం ఏంటో తెలిసినా నా ప్రియ సహోదరుడా, సహోదరి? ఆయన పరిశుద్ధుడైన యేసు క్రీస్తు. ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు ఆయన. ఇక నేను రెండవ భాగంలోకి వెళ్ళిపోతున్నాను. అందుకే కన్యకలు ఆయనను ప్రేమిస్తూ ఉన్నారు. కన్యకలు అంటే మనం అనుకుంటాము, లేదా మీరు కూడా అనుకోవచ్చు, కన్యకలు అంటే వివాహము కాని స్త్రీలు కన్యకలు అనుకుంటారు. ఏ పురుషుడిని ఎరగని స్త్రీలు కన్యకలు అనుకుంటారు. ఇక్కడ పరమగీతముల గ్రంథములో కనబడుతున్న కన్యక ఎవరో తెలిసినా, ఆ శూలమితి ఎవరో తెలిసినా, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, నీవు నేనే, సంఘమే. ఏ సంఘము కొరకైతే ఆయన సిలువలో మరణించాడో, ఏ సంఘమునైతే పరిశుద్ధపరచాలనుకున్నాడో, ఏ సంఘము కొరకైతే తన రక్తాన్ని కార్చాడో, ఏ సంఘము కొరకైతే వాక్యము చేత ఉదక స్నానము చేయాలనుకున్నాడో, ఆ సంఘం అనబడిన నీవు నేనే. కన్యకలము. నీకు వివాహమైందా? పర్వాలేదు. నీకు పిల్లలున్నారా? పర్వాలేదు. నీవు పురుషుడివా? పర్వాలేదు. నువ్వు యవనస్తుడివా? పర్వాలేదు. నీకు పెళ్ళైన సహోదరివా? పర్వాలేదు. అయినా కానీ నీవు నేను మనమందరము కన్యకలము, ఆధ్యాత్మికమైన కన్యకలము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు అంటే అపార్థము చేసుకోవడానికి ఏమీ లేదండి. ఒక పురుషుణ్ణి ఒక స్త్రీ మాత్రమే ప్రేమించగలదు. భర్తకు భార్య లోబడాలి, విధేయత చూపించాలి. భర్త కూడా భార్యను ప్రేమించాలి, ఆ స్త్రీని మాత్రమే, ఇంకెవరిని ప్రేమించకూడదు. భార్య కూడా ఆ భర్తను మాత్రమే ప్రేమించాలి. కానీ ఇక్కడ ఎంతమంది కన్యకులు ప్రేమిస్తున్నారు ఆ ప్రియుణ్ణి? ఆయన ఎవరో తెలిసినా? యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆ కన్యకలు ఎవరు? సంఘములో ఉన్నటువంటి వేలాది మంది ప్రజలు, సంఘంలో ఉన్నటువంటి నీవు నేను, స్త్రీలు, పురుషులు, చిన్నవారు, పెద్దవారు, యవన స్త్రీలు, యవన పురుషులు, వివాహమైన స్త్రీలు, వివాహం కాని స్త్రీలు, వివాహమైన పురుషులు, వివాహం కాని పురుషులు, వృద్ధులు, ప్రతి వారు కూడా కన్యకలే. నువ్వు రక్షణ పొందుకొని, బాప్తిస్మం తీసుకొని, మారు మనసు పొందుకొని, ఆధ్యాత్మికముగా జీవిస్తూ, దైవికమైన ఆలోచనలతో జీవిస్తూ, భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే నీవు నేను మనందరము కూడా కన్యకలమే. ఇలాంటి ప్రియుణ్ణి ఎవరు ప్రేమించకుండా ఉంటారు చెప్పండి? అందుకే రాయబడింది, కన్యకులు నిన్ను ప్రేమించుదురు. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన కలిగినది. కన్యకులు నిన్ను ప్రేమించుదురు. ఈ మాటలు అపార్థం చేసుకోవడానికి ఏమీ లేదు ప్రియులారా.
ఈ మాటలో కనబడుతున్నటువంటి ఆ ప్రియుడు, ఆ పేరు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ కన్యకులు ఎవరో కాదు, నీవు నేను మాత్రమే. ప్రియులారా, నేను ముగిస్తున్నాను. కన్యకగా నువ్వు ఉండగలుగుతున్నావా? మళ్ళీ నేను చెప్తున్నాను, కన్యక అంటే వివాహము కాని స్త్రీలు మాత్రమే. ఇక్కడ కాదు, ఈ గ్రంథంలో, ఈ వచనంలో, ఈ మాటలో కన్యక అంటే లోక సంబంధమైనటువంటి కన్యకల గురించి మాట్లాడతలేదు, కానీ ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా, వాక్యానుసారంగా మాట్లాడుతున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు రక్తములో కడగబడి, యేసుక్రీస్తు నామమును ఎరిగి, యేసుక్రీస్తుని మాత్రమే ఆరాధించాలని నిర్ణయం చేసుకున్నవారు ఇక ఏ పురుషుణ్ణి, ఇక ఎవరిని ఆశ్రయించకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు మాత్రమే జీవిస్తూ, తమ కొరకు తమ జీవితాలు కాపాడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవిస్తూ, సమస్తాన్ని విడిచిపెట్టి సమర్పణ కలిగి త్యాగపూరితంగా ఈ లోకంలో సమస్తాన్ని పెంట కుప్పగా ఎంచి యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఓపికతో ఎదురు చూస్తూ, ఆ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తే ప్రతి ఒక్కరూ కన్యకలు, కన్యకలు, కన్యకలు. ఆ కన్యకలే ఆయనను ప్రేమిస్తారు. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. ఆయనను ప్రేమిస్తున్నటువంటి నీవు నేను, ఆ పరిమళ తైలము మనల్ని తాకితే మనల్ని పరిశుద్ధపరుస్తుంది, ప్రతిష్ఠిస్తుంది. అప్పుడు మనము కూడా సువాసనగా లోకంలో జీవించగలుగుతాము. మన సువాసన చూసిన ప్రజలు, ఈ సువాసన ఎక్కడిది, ఈ సువాసన నీ దగ్గరికి ఎలా వచ్చింది అని వారు ఆకర్షించబడగలుగుతారు. ప్రియులారా, అలా నీవు నేను బ్రతకాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ పరమగీతముల గ్రంథము ద్వారా కన్యకగా నిన్ను సిద్ధపరుస్తున్నాడు, కన్యకగా నిన్ను ప్రతిష్ఠిస్తున్నాడు, కన్యకగా నిన్ను అభిషేకిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రేమను పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనట్లు కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. మీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. మీరు పూసుకొను ఆ పరిమళ తైలము సువాసన కలిగినది. మేమందరము నిన్ను ప్రేమించినట్లుగా ఉండటానికి మీరు మాకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన విశ్వాసిని, విశ్వాసులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. వారి అక్కర్లు, వారి అవసరతలు మీరు తీర్చండి. ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్న ప్రతి వారిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ఈ కార్యక్రమాన్ని, ఈ పరిచర్యను మీరు దీవించమని, ఆశీర్వదించమని, అలాగే మమ్మల్ని అందరినీ కూడా మీ పరమరాజ్యమునకు సిద్ధపరచుమని, మీరు ఆకడలో మేమందరము కూడా ప్రవేశించి, మీరు ఆకడను ఎదుర్కొని ఈ పరమగీతముల గ్రంథమును మేము ధ్యానిస్తుండగా పరమరాజ్యము వైపుగా ప్రయాణించడానికి మీ కృపను, మీ శక్తిని, మీ అభిషేకమును మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రియమైన విశ్వాసిని, విశ్వాసులందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.